మేడారం మహాజాతర సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడమేంటని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాకుంభమేళ సమయంలో నామినేషన్ల స్వీకరణ తేదీలు ఖరారు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి తల్లి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం నిలుస్తోందని చెప్పారు. ఇది ముమ్మాటికి గిరిజనులపై చెన్ను చూపేరని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఈ మహాజాతర సమయంలో ప్రతి ఒక్కరూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి తేదీలను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగనే సమ్మక్క సారక్క పండుగ జాతర. ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలోనే అత్యధిక పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క. ఇది ఎప్పుడు తెలుసు? గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2-3 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ పండుగను, మన జాతరను పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మరి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సమ్మక్క సారక్క పండగ జరుపుకునే జాతరను మరి ఈ డేట్లలో ఎలక్షన్స్ నామినేషన్ పెట్టడం ఎంత అన్యాయం? ఎలక్షన్ కమిషనర్ ఎవరి కోసం ఈ డేట్లు ఫిక్స్ చేసింది? కరీంనగర్ మీరు మార్కెట్లో కనుక పోతే, ఏ ఆదిలాబాద్ మార్కెట్లో కనుక పోతే, ఈ జిల్లాలో నిజామాబాద్ కనుక పోతే ఎక్కడ చూసినా బంగారం జోకుడే, బంగారం జోకుడే. ఘనంగా ఆ బంగారాన్ని జోకేటప్పుడు దండం పెట్టి ఆ బంగారాన్ని తీసుకుపోయి సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకునే తత్వం మంది. మరి ఈ 3 రోజులు ఎందుకు దొరికినాయి మీకు? మత సామరస్యాలు కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్పై లేదా? గిరిజనుల అట్టడుగు బడుగు వర్గాల పండగ ఇది. ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్కని చేసుకొని పోయి దర్శనం చేసుకొని వస్తారు. కులాలు లేదు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. మరి ఈ 3 రోజులలో కాకుండా అయితే 3 రోజులు ముందు పెట్టాలుండే, అయితే 3 రోజుల తర్వాత పెట్టాలుండే. ఎవరు మరి ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎవరి మాటలతోటి ఈ డేట్ను డిసైడ్ చేసిండ్రో సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగనే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ప్రజలు ఎవరు కూడా అడగలే ఈ డేట్ను. నువ్వు ఆ వారం ముందు పెట్టినా మాకేం బాధ లేకుండే, వారం తర్వాత పెట్టినా ఏం బాధ లేకుండే. ఈ డేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది చేయొద్దనేదే మా రిక్వెస్ట్. మేమేదో ప్రెస్ మీట్ పెట్టి డేట్లు మార్చాలని కాదు, మీరు చేసిన పనిని ప్రజలందరికీ తెలియపరచడానికే ఈ